నమస్కారం అండి. హలో టాలీవుడ్‌కి స్వాగతం. ఇక్కడ అన్నీ సినిమా ముచ్చట్లే. పవర్ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి చిత్రంలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా తండ్రి కొడుకుల ద్విపాత్ర అభినయంలో ప్రభాస్ నటన పండించిన ఎమోషన్స్ ఏ రేంజ్లో పండాయో తెలిసిందే. ఆ ప్రయోగం టాలీవుడ్ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయింది. తాజాగా అదే మ్యాజిక్ ను మరోసారి రిపీట్ చేయడానికి డార్లింగ్ సిద్ధమవుతున్నారనే వార్త భారీ హైప్ ను క్రియేట్ చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సలార్, శౌర్యాంగ పర్వం సలార్ 2లో ప్రభాస్ మరోసారి తండ్రి కొడుకులుగా డబుల్ యాక్షన్తో అలరించబోతున్నారనే క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. మొదటి భాగం సార్ సీజ్ ఫైర్లో ప్రభాస్ కొడుకు దేవా పాత్రలోనే కనిపించి థియేటర్లలో మాస్ పూనకాలు తెప్పించారు. ఖాన్సార్ సామ్రాజ్యంలో తన స్నేహితుడు వరదరాజ మన్నార్ కోసం ప్రాణాలైనా ఇచ్చే క్యారెక్టర్లో వయోలెంట్ మెషిన్గా ప్రభాస్ కనబరిచిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే మొదటి భాగం ముగింపులో దేవా అసలు సిసలైన శౌర్యాంగ వంశవారసుడిని ట్విస్ట్తో దర్శకుడు ప్రశాంత్ నీల్ కథపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రెండవ భాగంలో దేవా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు శౌర్యాంగ వంశానికి మూలపురుషుడైన అతని తండ్రి ధారాపాత్రను కూడా కథలోకి ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్లో ప్రభాస్ చేయబోయే తండ్రి ధారాపాత్ర అత్యంత పవర్ఫుల్గా, రూత్లెస్ గ్యాంగ్స్టర్ లుక్లో ఉండబోతుందని సమాచారం. ఖాన్సార్ సామ్రాజ్య స్థాపనలో, దాని వెనుక ఉన్న రాజకీయాలలోనూ శౌర్యాంగ వంశానికి జరిగిన అన్యాయాన్ని, దానికి ధార ఏ విధంగా ప్రతిఘటించాడనే అంశాలను ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా స్క్రీన్పై ఆవిష్కరించనున్నారట. మొదటి భాగంలో కేవలం కొడుకుగా శాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు విరుచుకుపడే దేవాను చూశాం. కానీ రెండో భాగంలో తండ్రి ధారా పాత్రలో ప్రభాస్ వింటేజ్ రగ్గడ్ అండ్ మాస్ లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఇండస్ట్రీ టాక్. తండ్రి పాత్ర చుట్టూ తిరిగే ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని తెలుస్తోంది. కథాంశం పరంగా చూస్తే తండ్రి సామ్రాజ్యాన్ని కోల్పోయిన శౌర్యాంగ వంశ గౌరవాన్ని కొడుకైన దేవా ఎలా తిరిగి తెచ్చుకున్నాడు, ఖాన్సార్ సింహాసనాన్ని ఎలా దక్కించుకున్నాడు అనే కోణంలో బాక్సాఫీస్ లెక్కలను మార్చేందుకు మేకర్ స్క్రిప్ట్ను పకడ్బందీగా రెడీ చేశారట. తండ్రి కొడుకుల మధ్య ఉండే సెంటిమెంట్తో పాటు వారిద్దరి యాక్షన్ పందా కూడా సినిమాలో హైలైట్గా నిలవనుందంటున్నారు. బాహుబలిలో తండ్రి కొడుకుల ఎమోషన్ ఏ విధంగానైతే వర్కౌట్ అయి సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందో, అదే తరహాలో సలార్ 2లో కూడా శౌర్యాంగ వంశానికి సంబంధించిన సెంటిమెంట్ అండ్ రివెంజ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని భావిస్తున్నారు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి హలో టాలీవుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి. బాయ్.